హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ శిరీషాస్ లైఫ్ స్టైల్. ఈరోజు మా లంచ్ స్పెషల్ వచ్చేసి ఆలు మసాలా కర్రీ. చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. ఎప్పుడు ఒకేలా కాకుండా అప్పుడప్పుడు ఇలా రొటీన్గా చేసుకుంటే బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దీనికోసం ముందైతే ఆలుగడ్డలు అయితే తీసి మంచి కుక్కర్లో ఉడకబెట్టుకోవాలి. అవి ఉడికేలోపు మనం మసాలా అయితే రెడీ చేసుకోవాలి. దీనికోసం 1 స్పూన్ ధనియాలు, 1 హాఫ్ స్పూన్ జీలకర్ర, హోల్ గరం మసాలా, కొద్దిగా గసాలు అయితే వేయించుకోవాలి. అలాగే కొంచెం ఎండు కొబ్బరి కూడా లైట్గా వేయించుకొని మిక్సీ పట్టుకోవాలి. మంచిగా మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టుకున్న తర్వాత అందులోనే ఒక 4 టమాటాలు అయితే కట్ చేసుకొని పేస్ట్ లాగా తయారు చేసి పక్కన పెట్టుకోవాలి. మీకు ఇంకొంచెం గ్రేవీ కావాలనుకుంటే కొంచెం పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ మిక్సీ పట్టుకున్న తర్వాత ఆలుగడ్డలు అనేవి మంచిగా ఉడికి చల్లారిన తర్వాత పొట్టు తీసి మంచిగా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఆలుగడ్డలు అనేవి బాగా మెత్తగా ఉడకబెట్టొద్దు. ఒక 2-3 విజిల్ ఇస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ కట్ చేసుకున్న తర్వాత స్టవ్ ముట్టించి ఒక కడాయి పెట్టి అందులో ఒక 2 స్పూన్లు అయితే ఆయిల్ వేసి కొద్దిగా జీలకర్ర ఆవాలు అయితే యాడ్ చేసుకోవాలి. జీలకర్ర ఆవాలు ఫ్రై అయిన తర్వాత కొద్దిగా ఆనియన్, పచ్చిమిర్చి అయితే వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం అల్లం ఎల్లిగడ్డ వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. అల్లం ఎల్లిగడ్డ అనేది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా పుదీనా అనేది యాడ్ చేసుకోవాలి. పుదీనా యాడ్ చేసిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ అయితే వేసి ఆయిల్ పైకి వచ్చేంత వరకు మంచిగా కలుపుకోవాలి. ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఫ్రై చేస్తేనే టమాటాల పచ్చిదనం అనేది పోయి స్మెల్ అనేది రాకుండా మంచిగా ఫ్రై అవుతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. గ్రేవీ కూడా బాగా వస్తుంది. వీడియోలో చూపెట్టినట్టుగా ఆయిల్ అనేది మంచిగా పైకి వచ్చిన తర్వాత కొద్దిగా కారం, పసుపు, గరం మసాలా, కొంచెం ధనియాల పొడి యాడ్ చేసుకొని ఇంకొక 2 నిమిషాలు అయితే ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలాలన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఉడకబెట్టి కట్ చేసుకున్న ఆలుగడ్డలు అయితే వేసి కలుపుకోవాలి. ఆలుగడ్డలు అనేది కొద్దిసేపు ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత మన గ్రేవీకి సరిపోయేంత వాటర్ వేసి మంచిగా ఉడికించుకోవాలి. వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒక 2 నిమిషాలు ఉడికిన తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర అలాగే కస్తూరి మేతి వేసి మంచిగా ఉడికించుకోవాలి. మన టేస్ట్ని బట్టి గ్రేవీని అయితే అడ్జస్ట్ చేసుకోవాలి. చాలా సింపుల్గా ఈజీగా అయితే రెడీ అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మా మమ్మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ఆన్లో పెట్టుకోండి. అప్పుడే మా వీడియోస్ అన్నీ మీకు వస్తాయి. బాయ్ బాయ్.